హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ కాకరకాయ కారం. స్పెషల్ అని ఎందుకంటున్నా అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ వంట అమ్మ చేసింది కాబట్టి. రండి, మీరు కూడా ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం. కూడా అమ్మ చేతి కాకరకాయ కారం చూసేయండి, ఓ లుక్ వేసేయండి. ఇలా గుండ్రంగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్లో కొంచెం కలిపు యాడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయ ముక్కలను బాగా కలుపుకొని దాన్ని పిండేసుకోవాలి. దానిలోంచి రసం తీసేయాలి, ఎందుకంటే ఆ రసం చేదుగా ఉంటుంది. తర్వాత కాకరకాయ కారం కూడా చేదుగా రాకుండా ఉండాలంటే ముందుగానే ఆ చేదుని పిండేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వెల్లుల్లి, జీలకర్ర, కారము, ఎండు కొబ్బరి పొడి, కరివేపాకు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ముందుగా పక్కన పిండేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాకరకాయ ముక్కలన్నిటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచినట్టయితే కాకరకాయ ముక్కలు మాడిపోతాయి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర, కారం, ఎండు కొబ్బరి పొడి, కరివేపాకు మిశ్రమాన్ని ఆయిల్లో యాడ్ చేసుకొని 2 minutes వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ కారం రెడీ. నేనైతే మామూలుగా కాకరకాయ కూర అంటే అస్సలు తినను, చేదు ఉంటుందని. కాకపోతే అమ్మ చేసిన కాకరకాయ కారం తిన్నాక కాకరకాయ అంటే ఇంత టేస్ట్ వస్తుందా అనిపించింది. ఎంతో టేస్టీ అమ్మ చేతి కాకరకాయ కారం రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. Until next time, Tata.